श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमद आदिवंशलकोपदीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मीनृसिंहदिवपादकादेव श्रीवंशलकोप श्री नारायणदीन्द्र महादेशिकाय नमः। श्रीवंशलकोप श्री रंगनाथदीन्द्र महादेशिकाय नमः। रामानुजदया भात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कटनाथार्यं वन्दे वेदान्तदेशिकं श्रीरण्णदोपुर திருவேங்கடமுடையான் வாரண்ண சொன்ன படமொழிகள் ஓரொன்று தானே அமையாதோதாரணையில் வாழ்வார்க்கு வானேரப்போமளவும் வாழ்வு. నమస్కారం. ఇది స్వామి దేశిక గ్రంథ పరిచయం. ఇందులో పోయిన వీడియోలో నేను చెప్పానంటే ఇంట్రొడక్షన్, ఎలా ఈ వీడియో సిరీస్ ఎలా అవుతుంది, ఎలా పోతుంది. ఇది మెయిన్గా మనము స్వామి దేశికనికి ఆళ్వారాచార్య పైన ఉన్న వ్యామోహం, ఉన్న మర్యాద, అదేవిధంగా వాళ్ళు సంప్రదాయం ఎలా స్వామి దేశికం తన గ్రంథంలో చెప్పేశారు, అదే మనం ఈ చూసుకోపోతున్నాము. నాకు ఒక డౌట్ వచ్చింది, ఇది ఎది పెట్టుకొని మనం స్టార్ట్ చేయవచ్చు. స్వామి దేశికనోడ గ్రంథం అది ఒక సముద్రలాగా ఉంది. ఎదురు నుంచి స్టార్ట్ చేయవచ్చు. ప్రబంధం, తమిళ ప్రబంధంగా ఉన్నాయి, సంస్కృత స్తోత్రపాఠం ఉంది, ఆ తర్వాత రహస్య గ్రంథంగా ఉంది, పెద్ద రహస్యం ఉంది, నాటకం ఉంది, కావ్యం ఉంది, ఆ తర్వాత ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. దీంట్లో ఎదురు స్టార్ట్ చేయవచ్చు అంటే అడిగిన ప్రబంధం అంతే ప్రాణం. అందుకంటే ఏం చేశానంటే అందరికీ తెలిసిన విషయాలేంచి పోతే మనం తెలియలేకున్న విషయం నేర్చుకున్న పోது ఈజీగా అవుతుంది. అందుకంటే అందరికీ తెలిసిన స్వామి దేశికనోడ ప్రబంధం మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. తమిళ్లో ఉన్న స్వామి దేశికనోడ ప్రబంధంగా మొత్తం 18 ప్రబంధం ఉంది. స్వామి దేశికన్ రాసినది 19, స్వామి దేశికన్ పైన రాసినది 1 పిళ్ళయందాది అని ఆయన తిరుకుమారుడు వరదాచార్య స్వామి రాసినది. కుమార వరదాచార్య స్వామి ఆయన రాసిపించినది పిళ్ళయందాది. అన్ని కలిసి మొత్తం 20 ప్రబంధం, దేశిక ప్రబంధం మొత్తం 20 ఉంది. దీంట్లో ఒక ముఖ్యమైన విషయం, అమృతాస్వాదిని, అమృతరంజని, అధికార సంగ్రహం, ఇది 3 ప్రబంధం చాలా విశేషమైన ప్రబంధం. ఎందుకు స్వామి అంటే స్వామి దేశికన్ చిల్లర రహస్యంగள்ని ఒక 32-34 రహస్యంగం చేస్తారు. చిల్లర రహస్యం అంటే చిన్న రహస్యంగా, చిన్నవే రహస్యం విషయం, కానీ గ్రంథం పెద్దగా ఉండదు. ఒక టాపిక్ గురించి ఒక 2 పక్కం, మ్యాక్సిమం 3 పక్కంలో టాపిక్ కూడా విషయం అన్నీ ఆ రహస్యంలో స్వామి చెప్పేస్తారు. సో అలాంటి గ్రంథము 32 ఉంది. దీనిలో 2 భాగమా అది స్ప్లిట్ అవుతుంది. ఒకటికి పేరు అమృతాస్వాది రహస్యంగల్, ఇంకొకటి అమృత రంజని రహస్యంగల్. ఇప్పుడు నేను ప్రబంధం పేరు చెప్పాను కదా, అమృతాస్వాదిని, అమృత రంజని అనే దానిలో ప్రబంధ పాసురంగల్ ఉంది కదా, అది శ్లోకం పాసురం చెప్తున్నాం కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాసురం, ఈ ప్రబంధం ఎలా ప్రిపేర్ అయిందంటే ఆ అమృతరంజని అమృతాస్వాదినికి మొత్తం తత్వత్రయ శ్లోకం, తత్వమాతృక, రహస్యమాతృక, తర్వాత రహస్యరత్నావళి హృదయం, ఇలాంటి చాలా సార సంగ్రహం, సారం ఇలా చాలా ఉన్నాయి. స్వామి ఒక్కొక్క రహస్యం స్టార్ట్ చేసినప్పుడు ఒక సంస్కృత శ్లోకం, ఒక తమిళ పాసురము, అదేవిధంగా ఆ ప్రబంధం, ఆ రహస్యం కంప్లీట్ అయిన సమయంలో ఒక తమిళ పాసురంతో కంప్లీట్ చేశారు. ఒక ఇంట్రొడక్షన్, ఒక కన్క్లూషన్. ఇంట్రొడక్షన్లో ఏదో నేను ఈ రహస్యంలో మనం ఏం చూడబోతున్నామో అది ఇంట్రొడక్షన్. కన్క్లూషన్లో మనం ఏం చూసినాం అది కన్క్లూషన్. ఇది 2 చేసి ఒక్కొక్క రహస్యం చేస్తారు. మన రహస్యము మనం వినాలి, రహస్య గ్రంథాలకు పోవాలంటే తప్పకుండా దానికి నియమాలు ఉన్నాయి. సమాశ్రయనం తప్పకుండా చేసుకోవాలి. సమాశ్రయం ఆయన వారికి మాత్రమే రహస్య గ్రంథంగా కాలక్షేప రూపంగా అవుతుంది. ఇది ఉపన్యాసం, ఇప్పుడు మనం చేసేదని ఉపన్యాసం. ఇదిలో ముందుకు వెనక్కి కట్ చేసి చెప్పవచ్చు. కానీ
కాలక్షేపంలో ప్రతి అక్షరంకి అర్థం చెప్పాలి. కాలక్షేప రూపంగా మనము రహస్య గ్రంథాలన్నీ వినాలి. కానీ కాలక్షేపం చేయడానికి నిదానము ఉండాలి, కూర్చోాలి, ఒక ఆచార్య దగ్గర వెళ్ళాలి, ఒక ఆచార్య దొరకాలి. దొరికిన ఆచార్య దగ్గర మనము అహంకారం వదిలేసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత ఆచార్యం తిరువుళ్ళం ఉగందు మనకు చెప్పాలి. ఇదన్నికి దేవుడు కృప, ఈశ్వరస్య సౌహార్దం. అదా ఫస్ట్, దేవుడు కృప ఉండాలి. ఇదన్నీ ఉందనే మనకి కాలక్షేపం అవుతుంది. కానీ మనం అంతగా అది పోలేదు, కాలక్షేపం చేయలేకుండా మనం ఇలాంటి రహస్యార్థములు ఏమీ మనకు తెలియదు. ఇది చూసి ఏం చేస్తారు, కానీ కనీసం మన దేశికునోட సంబంధం మనకు ఉండాలి. దేశిక సంబంధం మనకు ఏదో ఒక విధంగా ఉండాలి. అది ఏం చేస్తామంటే, రహస్య గ్రంథానికి వెళ్ళాలంటే తప్పకుండా సమాషణ అవ్వాలి. మనం ఏం చేస్తాం, దాని ఉள்ள అన్ని తమిళ్ పాసురం అన్నీ తీసి ఒక ప్రబంధమా అందరూ నోట్తో చదవచ్చు. అలాంటి ఒక ప్రబంధం అంటే ఒక తిరుపల్లాడు ఉంది. అలాంటి ఒక ప్రబంధమా పాసురం అన్నీ అక్కడ ఉన్న తమిళ పాసురం రహస్యంలో ఉన్న అన్ని తమిళ పాసురంలో ఒక మాలలాగా చేసి ఒక ప్రబంధమును చేస్తా. కనీసం దాని చదువు వల్ల వారు చదివిన వారికి ఆ స్వామి దేశికుని కృపాకటాక్షం దేశికుడు సంబంధం దొరుకుతాయి అని ఇదన్నీ చేస్తారు. ఎందుకంటే అమృతాస్వాదిని రహస్యంలో అమృతాస్వాది రహస్యంలో ఉన్న అన్ని తమిళ పాసురങ്ങൾ కలిసి అన్నీ కలెక్ట్ చేసి అమృతాస్వాదిని ప్రబంధం, అమృతరంజని రహస్యంలో ఉన్న తమిళ ప్రబంధం అన్ని కలిసి తమిళ పాసురం అన్ని కలెక్ట్ చేసి అమృతరంజనిని ప్రబంధం. ఇది 2. మూడవ చెప్పాను కదా, అధికార సంగ్రహం. అది ఏంటి స్వామి అంటే, చెప్పాను కదా స్వామి దేశికన్ చిల్లర రహస్యంగా చిన్న చిన్న రహస్యంగా చేస్తారని. స్వామి దేశికనోడ మ్యాగ్నమ్ ఓపస్, మనకి ఏమి కావాలి, ఏమి తెలుసుకోవాలి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విశిష్టాద్వైత సిద్ధాంత శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనం ఏమేమి తెలుసుకోవాలో అది అన్నీ ఒక ప్రబంధమా ఒక రహస్యంలో స్వామి చేశారు. అదివే శ్రీమద్ రహస్య త్రయ సారం. రహస్యత్రయం అంటే అందరికీ తెలుసు, తిరుమంత్రము, ద్వయము, చరమశ్లోకం. ఇది 3 అర్థం, పూర్తిగా అర్థం. అది మాత్రం కాదు, ఒక శ్రీ వైష్ణవుడు, ఒక ప్రపన్నుడు, ఒక చరణాగతి చేసినవాడు, ఒక శ్రీ వైష్ణవుడు తన జన్మాల్లో ఏమేమి నేర్చుకోవాలో అన్నీ దాంట్లో ఉంది. ఆ పెద్ద గ్రంథం శ్రీమద్ రహస్యత్రయసారం గ్రంథ చతుష్టయంలో అది ఒకటి. ఒక్క శ్రీ వైష్ణవుడు తన జీవితంలో 4 గ్రంథము ఒక ఆచార్య వారి దగ్గర తప్పకుండా కాలక్షేపం చెయ్యాలి. దాంట్లో గీతాభాష్యం, శ్రీభాష్యం, శ్రీమద్ రహస్యత్రయసారం, తిరువాయునుడియోడ వ్యాఖ్యానమాడు వచ్చిన భగవద్ విషయం. గీతాభాష్యం, శ్రీభాష్యం స్వామి రామానుజాచార్య అనుగ్రహం చేసినది. శ్రీమద్ రహస్యత్రయసారం స్వామి దేశికం చేసినది. భగవద్ విషయం మూలం తిరువాయుముడి పాసురం చేసినది నమ్మాడువారు. అది వ్యాఖ్యానం మొత్తం 5 వ్యాఖ్యానం ఉంది. దాన్ని తప్పకుండా ఇది గ్రంథ చతుష్టయంను పేరు. ఇది తప్పకుండా కాలక్షేపం చెయ్యాలి. ఈ అధికార సంగ్రహం ఎలా వచ్చిందంటే, స్వామి అదే ప్యాటర్న్ అక్కడ మొత్తం 32 అధికారం ఉంది. అధికారం అంటే చాప్టర్స్, 32 చాప్టర్స్ ఉన్నాయి. అది శ్రీమద్ రహస్యత్రయసారంలో. దాంట్లో ఒక్కొక్క చాప్టర్ అధికారం పేరు దగ్గర, ఒక చాప్టర్కు అక్కడ పెట్టిన పేరు అధికారం. ఉపోద్ఘాధికారం, పరదేవత పారమార్థాధికారం, తత్వత్రయ చింతనాధికారం, ఇలాంటివి ఉన్నాయి. అర్థపంచక అధికారం, అలాంటి మనం తెలుసుకున్న అన్నికి సెపరేట్ అధికారం పెడతారు, చాప్టర్స్. ఆ అధికారం ఒక్కొక్క అధికారం స్టార్ట్ చేసేటప్పుడు ఒక సంస్కృత శ్లోకము, ఒక తమిళ ప్రబంధం స్వామి చేస్తారు, అనుగ్రహం చేస్తారు. ఆ తమిళ ప్రబంధం అన్నీ కలిసి ఈ అధికార సంగ్రహం ఒక్క ప్రబంధం ఏర్పాటు చేస్తారు పూర్వరంతరు. ఈ అధికార సంగ్రహంలో స్వామికి దేశికనికి 2 ముఖ్యమైన బిరుదు ఉంది. ఒకటి వేదాంతాచార్య అని ఒక పేరు,
ఇంకొకటి సర్వతంత్ర స్వతంత్ర అని ఒక పేరు. శ్రీరంగం పెరియబ్రహ్మ శ్రీరంగం రఘునాథ స్వామి ఇచ్చిన పేరు వేదాంతాచార్యర్. శ్రీరంగం రంగనాయకి పెరియవిరాటియార్ ఇచ్చిన పేరు పెట్టిన బిరుదు సర్వతంత్ర స్వతంత్ర. అలాంటి దివ్య దంపతిಗಳే స్వామివారు ప్రత్యక్షంగా అనుగ్రహం చేసి వేదాంతాచార్యులు అంటే ఏంటి, వేదాంతంలో ఉన్న అన్నీ మీకు తెలుసు, అన్నీ మీకు వచ్చి దాంట్లో పెద్దవారు అలాంటి అనుగ్రహం చేసినది అది వేదాంతాచార్యులని. లోకంలో ఉన్న అన్ని తంత్రంలో అన్ని విషయాల్లో మీకు సర్వస్వతంత్రం ఉంది, అన్నీ మీకు తెలుస్తుంది అని అమ్మవారు అనుగ్రహం చేసిన సర్వతంత్ర స్వతంత్రం అంటే పట్టం. కానీ ఈ ప్రబంధంతో మొదటి పాసురంలో స్వామి దేశిని ఏం చెప్తున్నా తెలుసా, నాకు వేదంలో కన్ఫ్యూషన్గా, వేదం చూస్తే నాకు కన్ఫ్యూషన్గా ఉంది. వేదాంతాచార్య చెప్తున్నారు ఇది, వేదం చూస్తే నాకు కన్ఫ్యూషన్గా ఉంది. ఆ వేదం ఈ విషయాలు చూసి నాకు వేదంలో నాకు వచ్చిన సంశయం అన్నీ ఇది చూసుకొని నేను నా సంశయం, నా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను. ఇలా వేదంలో తనకు వచ్చిన డౌట్స్ అన్నీ ఇంకొక విషయం చూసి ఆ విషయంతో పెట్టుకొని ఈ వేదముల అర్థం అని నాకు కనపడుతుంది, తెలుస్తుంది అని చెప్తున్నారు. అది ఇంకో విషయం ఏంటి, అది స్వామి ఎలా చెప్తున్నారని నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః.